ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. వరలక్ష్మి వ్రతాన్ని మనం ఇళ్లల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం. ఈ వరలక్ష్మి వ్రతం జరిపినటువంటి ఇళ్లల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు, కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం ఆడియోను రాజమండ్రిలో కామేశ్వరీ పీఠం వ్యవస్థాపకులైనటువంటి వేద పండితులు బ్రహ్మశ్రీ కలగ రామకృష్ణ శర్మ గారు పఠించడం జరిగింది. ఈ ఆడియోను వింటూ మీరు శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని మీ ఇంట్లో కనుక జరుపుకున్నట్లయితే అన్ని సుఖశాంతులు కలగటమే కాకుండా ఆ లక్ష్మీనారాయణ తాలూకా అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మీ మీద ఉంటుందని కోరుకుంటున్నాను. స్వస్తి. ఓం శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వరలక్ష్మి వ్రతం. ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామగ్రి యావత్తు కూడా సమకూర్చుకోవాలి. ముందుగా దీపారాధన కుందులు, వాటిలో ఒత్తులు, నెయ్యి వేసి చక్కగా, అలాగే ఆచమన పాత్ర, ఉద్ధరణి, అరివేణము, దాంతోపాటుగా కలశారాధనకు ఒక చెంబు నీళ్లు, అలాగే అమ్మవారి పూజకి ప్రధాన కలశకి చక్కనైన అష్టలక్ష్మి చెంబు కానీ లేకపోతే ఇత్తడిది కానీ ఏదైనా ఒక అందంగా ఒక చెంబు తయారు చేసుకుని ఆ చెంబు పెట్టుకుని ఆ చెంబుకి కాస్త పసుపు దారం ఒక 9 పోసలు చుట్టేసి ముడి వేసి చక్కగా దానికి అలంకారం చేసి గంధం కుంకుమ అలంకారం చేసి అందులో బియ్యం కానీ నీళ్లు కానీ పోయొచ్చు, పర్వాలేదు. కొత్త బియ్యం ఉంటే కొత్త బియ్యం, లేకపోతే నీళ్ళైనా పోయొచ్చు, బియ్యం పోసి నీళ్లు కూడా పోయొచ్చు. తర్వాత దాంట్లో మామిడి కొమ్మ పెట్టండి. వీలైతే పంచపల్లవాలు దొరికితే పంచపల్లవాలు పెట్టండి. తర్వాత కొబ్బరికాయ, దానిపైన జాకెట్ గుడ్డ, చక్కగా ఏదైనా ఆభరణాలు ఉంటే అలంకారం చేయొచ్చు. ఈ విధంగా ఎదర కలశ స్థాపన చేసుకునే దానికి ఒక పీట మీద పెట్టుకుని దాని కింద ఒక తమలపాకు కానీ ఒక పళ్ళెంలో బియ్యం కానీ ధాన్యం కానీ పోసి పెట్టుకోండి. వెనకాల చక్కగా అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో ఒకటి ఏర్పాటు చేసుకుని దానికి దండాది అలంకారం చేయండి. ఈ విధంగా అలంకారం చేసిన తర్వాత పూజకి సామాన్లు పసుపు, కుంకుమ, అగరవత్తులు, హారతి కర్పూరం, తమలపాకులు, వక్కలు, చిల్లర నాణాలు, ఒక పళ్ళెంతో విఘ్నేశ్వర పూజకు బియ్యం, దాంతోపాటుగా అగ్గిపెట్టి, సాంబ్రాణి, అలాగే హారతి కర్పూరం వెలిగించుకునేది, హారతి కర్పూరము, గంట, తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవడానికి రాడ్డు కానీ రాయి కానీ ఒక 2 కొబ్బరికాయలు, ఇవన్నీ సర్దుకోవడానికి పెట్టుకోవడానికి ఒక పళ్ళెం, అరటిపళ్ళు, అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు ఏమైనా తయారు చేసుకుంటే ఆ నైవేద్యాలు సమస్తము అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా పళ్ళెంలో బియ్యం పెట్టుకుని ఎదురుకుండా చక్కగా తమలపాకు వేసి పసుపు వినాయకుడు తయారు చేసుకుని అందుమే పెట్టుకుని అలంకారం చేసి చక్కగా నమస్కారం చేసుకోండి. తర్వాత ఒక 9 పోసలు దారం వేసుకుని దానికి 9 ముళ్ళు, మధ్యలో ఒక పుష్పం కడితే సరిపోతుంది. అటువైపు ఇటువైపు 4 ముళ్ళు ఉండేలాగా మధ్యలో ఒక పుష్పం అలంకారం చేయండి, లేదా 9 పుష్పాలు కట్టినా పర్వాలేదు. ఇలా అమ్మవారికి ఒక తోరం, పూజ చేసుకునే వారికి ఒక తోరం, ముత్తైదువుకి ఒక తోరం, అలాగే ఇంకా ఎవరికైనా ఎక్స్ట్రాగా ఇవ్వాలని అనుకుంటే కనుక అన్ని తోరాలు తయారు చేసి రెడీగా పెట్టేసుకోవాలి ముందు. దాంతోపాటుగా మీకు ఆ సమయాల్లో దొరికే రేపు శుక్రవారం నాడు పూజా సమయానికి దొరికే, అంటే ఈ శ్రావణ మాసంలో దొరికే ఫలాలు ఏవైనా ఉంటే ఫలాలు కూడా ఏర్పాటు చేసుకోండి. ఇవన్నీ పూజా సామాన్లు అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు మనం పూజకి సిద్ధమైనట్టు. ఇది అయిన తర్వాత అప్పుడు పూజా ప్రారంభం. ఇప్పుడు వరలక్ష్మి పూజా కార్యక్రమానికి ముందుగా విఘ్నేశ్వర పూజ. విఘ్నేశ్వర పూజకి ఇందాక నేను అన్నీ చెప్పుకున్నట్టుగా సామాన్లు అన్నీ సర్దుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎదురుకుండా ఆచమన పాత్ర, ఉద్ధరణి, అరివేణం, అందులో నీళ్లు రెడీ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మొత్తం సర్దుకున్న వాటన్నిటికీ ఒకసారి అలా నమస్కారం చేసుకుని చక్కగా ఒక పుష్పం తీసుకుని మీ శిరస్సు మీద కొద్దిగా నీళ్లు చుక్కలు జల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతో వివాహ స్మరేత పుండరీకాక్షం ద్వాహయాభ్యంతరస్తుతి పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు ఎడం చేత్తోటి కుడి చేతిలో నీళ్లు పోసుకుని చేయగడుక్కొని 3 సార్లు ఆచమనం చేయండి. ఓం ఆచమ్యా ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు ఆచమనం కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు చక్కగా మీరు దీపారాధన సిద్ధం చేసుకున్నారు కదా. 2 దీపాలు, ఒక దీపం ముందుగా వెలిగించండి, రెండో దీపం వరలక్ష్మి పూజ మధ్యలో దీపం దర్శయామి అన్నప్పుడు వెలిగించవచ్చు. ముందుగా ఒక దీపారాధన వెలిగించండి. దీపారాధనం కృత్వా ఉద్దీప్యస్మజాత వేదోపగ్రహం నిరడదంబమాపసోగశ్చ మహ్యమాపః జీవనంచ దిశో దశ. దీపం వెలిగించాక ఆ దీపానికి కాస్త గంధం కుంకుమ అలంకారం చేయండి. ఒక ఎర్రని పుష్పం ఉంటే ఆ పుష్పం కూడా అలంకారం చేయండి. అలంకారం చేసి దీపానికి నమస్కారం చేసుకోండి. అయిన తర్వాత మీ దగ్గర గంట ఉంటుంది కదా, ఆ గంట తీసుకుని చక్కగా ఘంటానాదం చేయండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవందత్ర దేవతా పానలాంఛనం అపసర్పంత ఏ భూతా భువి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తార తేన స్యంతు శివాజ్ఞయా. ఇప్పుడు గంట పీఠమే పెట్టేసుకోండి. పీఠమే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆచమనం చేయండి. ఆచమ్యాంకేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదనా త్రివిక్రమా వమనా శ్రీధరా హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు కొద్దిగా అక్షతలు తీసుకుని పసుపు వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. పూజ చేసుకుని అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యస్య భవనామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షత గింజలు మళ్ళీ కొద్దిగా వినాయకుడిమే పూజ చేయండి. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహిరణ్యగర్భాభ్యా నమః, శచీపురందరాభ్యా నమః, అరుంధదేవహిష్టాభ్యా నమః, శ్రీసీతారామాభ్యా నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. బ్రాహ్మణుండి పూజ చేస్తే గొడవలేదు. ఒకవేళ బ్రాహ్మణులు లేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు మీ కుడి చేతి వైపుని, మీరు తూర్పుగా కూర్చున్నారు కదా, మీ కుడి చేతి వైపున ఒక తమలపాకు పెట్టి ఎక్కడ కొంచెం ఖాళీలో 2 నక్షత్ర గింజలు వేయండి. అక్కడ బ్రహ్మగారు కూర్చున్నట్టుగా భావన చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అంతే. ఇప్పుడు కొద్దిగా అక్షత గింజలు తీసుకుని వాసన చూసి మీ ఎడమ చేతి మీదుగా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు చక్కగా ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఎడమ ముక్కుతో గాలి తీసుకుని కుడి ముక్కుతో వదిలిపెట్టండి. వదిలిన తర్వాత మళ్ళీ కుడితో తీసుకుని ఎడమతోటి, మళ్ళీ ఎడమతో తీసుకుని కుడితోటి, అలా 3 సార్లు ప్రాణాయామం చేయండి అందరూ కూడా. ఓం భవోః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః. అందరూ చేయి తీసేసి కడుక్కోండి, మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సువర్ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వేదే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాందమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరాణా మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రవణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం తత్కాల ద్వాదశ్యాం భృగువాసరే మూలానక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం సుపతిథో శ్రీవాన్ గోత్ర. ఇక్కడ తిథివార నక్షత్రాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి కాబట్టి, ఎప్పుడూ శుక్రవారం అయితే మారదు, తిథివార నక్షత్రాలు మారుతాయి కాబట్టి ఆయా సందర్భాల్లో మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ తిథివార నక్షత్రాలు ఒకసారి ముందుగా రాసి పెట్టుకోండి. ఒకవేళ ఈ సంవత్సరం అయితే నేను చెప్పేశాను, వచ్చే సంవత్సరం అయితే కనుక తిథివారాలు అవి తిథి నక్షత్రాలు అవి మారతాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరు రాసి పెట్టుకోండి ముందులో. లేకపోతే పంచాంగం చూసి ఆ విధంగా చెప్పుకోండి.
శుభయోగే శుభకరణ ఏవం గడ విశేషాయాం విధో శ్రీమాన్ గోత్ర. ఇక్కడ మీ గోత్రం చెప్పుకోండి. తర్వాత నామధేయం, మీ పేరు చెప్పుకోండి. గోత్ర నామధేయ శ్రీమత గోత్రస్య నామధేయస్య సహకుటుంబస్య, మీ సహకుటుంబం అందరి పేర్లు చెప్పుకోండి. ఆయుష్య అభివృద్ధ్యర్థం. ఇప్పుడు పేర్లన్నీ చెప్పుకున్న తర్వాత అందరూ చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సకల సౌభాగ్య అభివృద్ధ్యర్థం దీర్ఘ సౌమంగల్యత సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రావణ శుద్ధ భృగువాసర మహాపర్వణి పుణ్యకాలే శ్రీ వరలక్ష్మీదేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణకల్పోక్త ప్రకారేణ శ్రీసూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. ఇప్పుడు కొద్దిగా అక్షతలో నీళ్లు మీరు ఎదురుకుండా పెట్టుకున్న అరివేణంలో వదిలిపెట్టేసేయండి. నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు కలశారాధనం కరిష్యే, మళ్ళీ ఇంకొద్దిగా అక్షతింజలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. వదిలేక మీ ఆచమనం చేసిన పాత్ర కాకుండా విడిగా ఒక జలపాత్ర, ఒక చెంబు నిండా నీళ్లు పెట్టుకోండి. దానికి కొంచెం గంధం అలంకారం చేయండి, కుంకుమ అలంకారం చేయండి. ఆ కలసలో కొద్దిగా అక్షత గింజలో ఒక పుష్పం వేయండి. వరలక్ష్మీదేవికి పూజ చేయడానికి పెట్టిన కలశ స్థాపన వేరు. ఇది పూజా కార్యక్రమం మొత్తం ప్రారంభం నుంచి ఈ పూజలన్నీ పూర్తయ్యేంత వరకు వాడే దేవుడికి ఉపయోగించే జలం కోసం ఈ కలశ స్థాపన చేయాలి. ఈ కలశ స్థాపనకు అలంకారం చేసిన తర్వాత ఇందులో పుష్పం అక్షతలు వేసిన తర్వాత అందరూ ఎవరైతే పూజ చేస్తున్నారో వారందరూ కూడా ఆ కలశ మీద మీ కుడి చెయ్యిని అభిమంత్రణ చేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే ప్రహిచ్యతే ఉక్తైర్యజ్ఞేష వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపోన్నవాప మృతవాప స్మరాళాపో విరాళాప స్వరాళాప ఛందాకుష్యాపో జ్యోతే కుష్యా విద్యో కుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూద్భవ స్మరాపవో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్జలేష్మి సన్నిధిం కురు ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ అనుకోండి. అందరూ కూడా దురతక్షయకారకా కలశోదకేన అందులో ఉన్న తమలపాకు కానీ పుష్పం కానీ తీసుకుని విఘ్నేశ్వరుడి మీద కొద్దిగా నీళ్ళ చుక్కలు చల్లి మీ శిరస్సు మీద చల్లుకుని పూజాద్రవ్యాలంటివి కూడా చల్లండి. కలశోదకేన దేవమాత్మానించ పూజాద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య చల్లిన తర్వాత ఓ పుష్పం తీసుకుని అందరూ కూడా విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి అలా చెయ్యి మూత వేయండి విఘ్నేశ్వరుడి మీద. ఓం అసునీతే పునరస్మాతు క్షిపణ ప్రాణమిహనో థే భోగం యోపస్యేమ సూర్యముచ్చరంతమనమతే మృడయానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. కొద్దిగా అక్షతింజలు వేయండి. గణపతిం ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఇప్పుడు ఒక పుష్పం తీసుకుని విఘ్నేశ్వరుని చక్కగా ప్రార్థన చేయండి. ధ్యానం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుడి దగ్గర పెట్టండి. ధ్యాయామి, మళ్ళీ 2 అక్షతింజలు వేయండి. నవరత్న ఖచిత హేమసింహాసనం సమర్పయామి. పుష్పంతో కానీ తమలపాకుతో కానీ కలశారాధనలో నీళ్లు కొద్దిగా వినాయకుడిమే చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు జల్లుతూ ఉండాలి నేను చెప్పేదాకా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అలా జల్లుతూనే ఉండండి. ఓం స్నపయామి శుద్ధోదక స్నానం. ఓం ఆపోహష్టామయో భవస్థానవోర్జే దధాతన మహేరణాయ చక్షసే యోపస్యవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా ఇజన్వథ ఆపో జనయథా జనః. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దేవుడి దగ్గర మరి 3 సార్లు నీళ్ళ చుక్కలు వేయండి.
శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు దగ్గరగా పసుపుతో ఇదే కొద్దిగా దూదితో ఏదైనా వస్త్రాలు చేసుకుని ఉంటే ఆ వస్త్రాలు, లేకపోతే మామూలుగా కొద్దిగా అక్షతలు వినాయకుడి దగ్గర వేయండి. వస్త్రానికి భావన చేసి ఓం అభివస్త్ర శుభసనాన్యర్షాభిధేనోస్తుగా పూజవాన అభిచంద్రాభత్తమేనో హిరణ్యాభ్యస్మార్థనో దేవసోమా శ్రీమహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు వేసి మళ్ళీ తీసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలవస్తు తేజ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. ఓ పుష్పం తీసుకుని గంధంలో ముంచి దేవుడి దగ్గర పెట్టండి. గంధద్వారాంతరాధరుషాన్ నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామేవ పక్వహే శ్రియం శ్రీమహాగణాధిపతయే నమః దివ్య పరిమళ చందనం సమర్పయామి. మళ్ళీ అక్షత గింజలు వేయండి. ఆయనేతే ప్రాయనే దూర్వ ఆరోహంత పుష్పణే హరదాశ్చ పుటరే ఏకాని సముద్రస్య గృహాయమే శ్రీమహాగణాధిపతయే నమః అలంకరణార్థం అక్షతై పూజయామి. అక్షత గింజలు కొద్ది కొద్దిగా పూజ చేస్తుండండి. పుష్పాలు కానీ కొద్దిగా గరికుంటే గరికైనా పూజించవచ్చు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారగురవే నమః, ఓం గం గణపతయే నమః శ్రీమహాగణాధిపతయే నమః. వివిధ పరిమళపత్ర పుష్పాక్షతై పూజయామి. ఇప్పుడు 2 అగరవత్తులు వెలిగించి గణపతికి ఎడమ చేత్తో పట్టుకుని అగరవత్తులు, ఓ పుష్పం కుడి చేత్తో పట్టుకుని దేవుడికి ఆ పొగని చూపించండి. ఓం ఘంటానాదం కూడా చెయ్యాలి. వనస్పత్యర్భవయద్దివ్యేర్నానాగంధే సుసంయుత ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీమహాగణాధిపతయే నమః పరిమళ ధూపమాఘ్రాపయామి. ఆ దేవుడికి చూపించిన తర్వాత ఆ అగరవత్తులు స్టాండ్లో పెట్టుకుని ఆ పుష్పంతో వెలిగించిన దీపం ఉంది కదా ఇందాక, ఆ దీపాన్ని వినాయకుడికి చూపించండి. ఓం సాధ్యమేకార్త సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి వాందరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీమహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఇప్పుడు కలసారాధన చేసిన ఇప్పుడు ఈ పుష్పంతో చూపించారు కదా, ఆ పుష్పం దేవుడి దగ్గర పెట్టేసేయండి. తర్వాత కలసారాధన చేసిన దాంట్లో ఉన్న నీళ్లు ఒక్కసారి దేవుడి దగ్గర 3 సార్లు కొద్దిగా నీళ్లు చల్లండి. ధూపదీపాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం, ఆ వినాయకుడి దగ్గర చిన్న బెల్లం మొక్క పెట్టి నైవేద్యం పెట్టండి. ఓం భోద్భవస్సువః కలసారాధనలో నీళ్లు పుష్పంతో జల్లండి ఆ బెల్లం మొక్క మీద. ఓం భోద్భవస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇప్పుడు ఆ బెల్లం మొక్కకి చుట్టూరా కొద్దిగా నీళ్ళ చుక్కలు తిప్పండి. సత్యంద్వర్తేన పరిహించామి. ఒక్క నీళ్ళ చుక్క దేవుడి దగ్గర వేయండి. అమృతవస్తువ్రతం భవతి శ్రీమహాగణాధిపతయే నమః యథాభాగం అవసరార్థం గుడం నివేదయామి. ఆ బెల్లం మొక్క వినాయకుడికి పుష్పంతో అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ప్రధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 5 సార్లు దేవుడి దగ్గర కొద్ది కొద్దిగా నీళ్ళ చుక్కలు చల్లండి. మధ్య మధ్య పథకపానీయం సమర్పయామి. అమృతాభిధానవశే ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు తాంబూలం తీసుకోండి. 3 తమలపాకులు, 1 వక్క, లేకపోతే 2 వక్కలు కూడా పెట్టచ్చు. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ దళైర్యుతం ముక్తాసూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీమహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. వినాయకుడికి పక్కన పెట్టేసేయండి ఆ తాంబూలం కూడా. తాంబూలం సమర్పయామి. మళ్ళీ 3 సార్లు కొద్దిగా ఉదకం చల్లండి దేవుడి దగ్గర. తాంబూల శ్రవణాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు కొద్దిగా అక్షత గింజలు, 1 పుష్పం, 1 చిల్లర నాణ్యం తీసుకోండి. ఓం శుభకశ్చేకదంతశ్చ కపిలో గజకన్నకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతృగణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడహితాని నామాని పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీమహాగణాధిపతయే నమః. అలా దేవుడి దగ్గర వేసేసేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతిని ప్రార్థన చేయండి. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు కొద్దిగా అక్షత గింజలు తీసుకోండి. ఉద్ధరణతో నీళ్లు పోసుకోండి.
దేవుడి దగ్గర వదిలిపెట్టేసేయండి. యస్య స్మృత్యాదనమోక్త్యా తమ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాతి సత్యా వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ అనుకోండి. పరిపూర్ణం తతస్తుత అనయాధ్యాన అవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకः సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరద భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్మితి భవంతో భ్రవంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అక్షతలు నీళ్లు దేవుడి దగ్గర వదిలిపెట్టేసిన తర్వాత నమస్కారం చేయండి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా శర్వకం హరత మే పాపం దోర్వా దుష్స్వప్ననాశని. వినాయకుడి దగ్గర పూజ చేసిన పుష్పం తలలో పెట్టుకోండి. కొద్దిగా అక్షత గింజలు తీసుకుని మీ శిరస్సుమే ధరించండి. అందరూ వేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అయిన తర్వాత ఆ వినాయకుడి పళ్ళాన్ని కొంచెం కదపండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈ గణపతి పూజ వరలక్ష్మి వ్రతానికే కాదు, సిద్ధి వినాయక వ్రతానికైనా ఏ వ్రతానికైనా ముందుగా చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇందులో మార్పు ఏమీ ఉండదు. కానీ సంకల్పం దగ్గర వరలక్ష్మి పూజాంకరిష్య అన్నాం కదా మనం. అక్కడ ఒకవేళ సిద్ధి వినాయక వ్రతం చేసుకున్నప్పుడైతే కనుక శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవతా పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాంకరిష్య అని సంకల్పం మారుతుంది. అలాగే ఏ పూజ అయినా సరే ఆ దేవతకి సంబంధించిన పేరు చెప్పుకోవడం. వరలక్ష్మి వ్రతం అయితే వరలక్ష్మి వ్రతం అని, సిద్ధి వినాయక వ్రతం అయితే సిద్ధి వినాయక వ్రతం అని, లేదా ఏదైనా ఇంట్లో మీరు రోజువారీ చేసుకునే పూజల్లో ఏదైనా ఉంటే కనుక వాటికి తగ్గట్టుగా ఆ సంకల్పాన్ని మార్చుకోండి. మిగతా అన్ని విషయాలకి ఈ విఘ్నేశ్వర పూజ పనికొస్తుంది. శుభం భూయాత్. గణపతి పూజాం సమాప్తః. శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతానికి మనం ఇందాక ముందు చెప్పుకున్నాం. ముందుగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీటని చక్కగా అష్టదళ పద్మం చక్కగా అవన్నీ అలంకారం చేసుకుని, పసుపు కుంకుమతో అలంకారం చేసుకుని, చక్కగా బియ్యం కానీ ధాన్యం కానీ ఒక పళ్ళెల్లో పోసి చక్కగా అక్కడ పెట్టి దాని మీద కూడా అష్టదళ పద్మం వేసి ఒక తమలపాకు ఉంచి ఒక సిద్ధం చేసుకున్న కలసని దాని మీద పెట్టి ఆ లోపల నీళ్లు కానీ బియ్యం కానీ ఏదో ఒకటి పోసి దాంట్లో మర్రి చిగుళ్ళు అలాగే మామిడి కొమ్మలు ఇత్యాదులన్నీ పంచపల్లవాలు లాంటివన్నీ అందులో వేసి తర్వాత దాంట్లో కాస్త పసుపు కుంకుమ కొద్దిగా అక్షతలు ఒక చిల్లర నాణం లేదా రాగి నాణం అవి అందులో వేసేయండి. వేసిన తర్వాత పైన కొబ్బరికాయ పెట్టి చక్కగా జాకెట్ గుడ్డ పైన అలంకారం కాస్త కుంకుమ అలంకారం చేయడం. ఈ విధంగా సిద్ధం చేసుకున్న కలసకి పుష్పంతో ఒక పుష్పాల దండ కూడా వేసి వెనకాల లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని దానికి కూడా అలంకారం చేసుకోండి. ఈ అలంకారం అన్నీ సిద్ధం చేసుకున్న చోట ఇప్పుడు సంకల్పం ప్రారంభం. శుభం. ఇప్పుడు మళ్ళీ ప్రాణానాయమ్య కొద్దిగా అక్షతీంజలు తీసుకోండి. చెప్పండి. పూర్వోక్త సంకల్ప ప్రకారేణ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవత ఉద్దేశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది శ్రీసూక్త విధానేన షోడశ ఉపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు మనం వరలక్ష్మి పూజ దగ్గరకు వచ్చాం. తదంగ ప్రతిమాశోధనం కరిష్యే అని మళ్ళీ ఇంకొకసారి అక్షతలు నీళ్ళు వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి బంగారు ప్రతిమను కొనుక్కుంటారు కదా, ఆ ప్రతిమ కానీ లేదా లక్ష్మీదేవి రూపం ఏదైనా పాతది ఉంటే అది కానీ ఏది ఉంటే అది, లేదా ఏదీ లేకపోతే రాగి నాణానికి కాస్త గంధ అలంకారం చేసి కుంకుమ పెట్టుకుని ఒక తమలపాకు వేసుకుని మీ ఎదురుగుండా ఒక పళ్ళెం పెట్టుకుని అక్కడ పెట్టుకోండి. దాని మీద పంచామృతాలు కానీ కొబ్బరి నీళ్ళు కానీ లేదా మామూలు ఉదకం కానీ నేను చెప్పేంతవరకు అలా జల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతే విశ్వత సోమ వృష్ణయం భవావాచస్య సంగతే దధిగ్రావణాకారహింజుష్ణారస్మస్య వాచన సురభినామఖాకతమణ ఆయోగం సితారశతో స్వక్రమః జ్యోతిర్హి తేజోసి దేవోపి సవితాత్మనాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యశ్చరస్మిభిః మధువాతారుదాయితే మధుక్షరంత సిద్ధభామాధేర్న సంతోషధేహ మధునక్తమతోషధి మధువత్తార్థపకన్నచ మధోత్యోరస్తనప్రదా మధుమాన్హమస్మతిర్మధుమాగం అస్తు సూర్యః మాధవేర్గావో భవంతునః स्वाधुपस्पतिव्याय जन्मने स्वाधुरिन्द्राय सहवेतु नामने स्वाधुर्मित्राय वरुणाय वायवे बृहस्पति मदमागमदाभ्यः प्रतिमादेवताय नमः. पंचामृत स्नानं समर्पयामि. మామూలు నీళ్ళు కూడా చల్లండి. ఓం ఆపోహష్టామయో భవస్థానభోర్జే తథాతన
మహేరణా ఇతుక్షసైవస్తివతమరుహస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా ఇతిన్వథ ఆపో జనయథా జనః పంచామృత స్నానాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధాతక స్నానం సమర్పయామి, స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ప్రతిమలో మీరు అభిషేకం చేసినవి ఓ పళ్ళెంలోకి తీసేసుకుని పక్కకి, మనం రేపు ఆకరణ పూజ అయిన తర్వాత తీర్థం తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి ఒక పళ్ళెంలో వేసుకోండి, గిన్నెలో కానీ వేసుకుని ఆ ప్రతిమను శుభ్రంగా కడిగి మళ్ళీ గంధంతో కుంకుమ అలంకారం చేసుకుని చక్కగా మీరు కలశారాధన ఏర్పాటు చేసుకున్న దానికి ఎదురుగుండాను ఈ తమలపాకు వేసుకుని ఈ ప్రతిమను అందమే పెట్టుకుని చక్కగా రెడీ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే తలో పుష్పం తీసుకోండి, కొద్దిగా అక్షత గింజలు తీసుకోండి. ఇప్పుడు వరలక్ష్మి ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ. ఓం అసునీతే పునరస్మః దుష్మర్ ప్రాణమిహనో ఆథేః భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరింతమనపతేమళయానస్వస్తి అవటం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వయతే. అశ్విన్ మండపే వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం వరలక్ష్మీం అవాహయామి స్థాపయామి పూజయామి. ఆ పుష్పం అక్షతలో ఆ రాగి ప్రతిమ మీద లేదా బంగారు ప్రతిమ మీద అక్కడ పెట్టేసేయండి. కొద్దిగా అక్షత గింజలు తెలుసుకుని కలసమే కూడా వేయండి. అశ్విన్ కలసే వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీం అవాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడికి అమ్మవారి ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. కొద్దిగా అక్షతలు వేయండి, మళ్ళీను వేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా అక్షత గింజలు తీసుకుని ఎడం చేత్తో గిన్నె పట్టుకోండి. కొద్దిగా ఈ అక్షత గింజలు ఆ మండపంలో వేస్తూ ఉండండి. పీఠ పూజాం కరిష్యే. ఓం ఐం హ్రీం శ్రీం కాళాగ్నిరుద్రాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మండూకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆధారశక్త్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కూర్మాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరాహాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం అనంతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మాయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పృథివ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శతకందాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వన్యకళాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం రత్నయేభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రత్నకర్ణకాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం తూర్పుని 2 నక్షత్రించలు వేయండి ఆ పీఠ మీదే. ధర్మాయ నమః. తర్వాత దక్షిణంలో జ్ఞానాయ నమః. పశ్చిమంలో వైరాగ్యాయ నమః. ఉత్తరంలో ఐశ్వర్యాయ నమః. ఇవేమీ తెలియకపోతే అక్షతలన్నీ ఆ కలశ దగ్గర కింద మీరు బంగారు ప్రతిమను పెట్టుకున్నారు కదా అక్కడ వేస్తూ ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఓం అధర్మాయ నమః. అజ్ఞానాయ నమః. అవైరాగ్యాయ నమః. అనైశ్వర్యాయ నమః. పీఠ మధ్యే ఆ కలశ స్థాపన చేసిన చోట వేయండి. వన్యమండలాయ నమః. సూర్యమండలాయ నమః. శోభమండలాయ నమః. ఓం తపసే నమః. ఓం రజసే నమః. ఓం సత్వాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం అంతరాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానాత్మనే నమః. ఓం నమో భగవతే సకలగుణాత్మక శక్తియుక్తాయ యోగపీఠాయ నమః. వరలక్ష్మీదేవ్యై నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. 2 అక్షతించులు అక్కడ వేయండి. ఇప్పుడు ఇక్కడ వరలక్ష్మి పీఠ దేవతలు వరలక్ష్మి ఆవాహన పూర్తయింది. ఇప్పుడు ఒక పుష్పం కొద్దిగా అక్షత గింజలు తీసుకుని చక్కగా అమ్మవారిని ధ్యానం చేయండి. తదంగ ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి. 2 అక్షతింజలు మళ్ళీ తీసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మవారి దగ్గర వేసేయండి. ఆసనం సమర్పయామి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేశం గావస్వం పురుషానహం. 2 అక్షతింజలు వేయండి. నవరత్న ఖచిత హేమసింహాసనం సమర్పయామి. ఇప్పుడు పుష్పంతో కొద్దిగా అమ్మవారి ప్రతిమ దగ్గర కలస మీద ఉదకం జల్లుతూ ఉండండి. అశ్వపౌర్వా ప్రథమధ్యాం హస్తినాథ ప్రబోధే శ్రియం దేవే మపక్వయే శ్రీర్మా దేవేర్చుసతాం పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ ఓం కాంసో ఓష్పితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం హేమక్వహే శ్రియం హస్తయోః సమర్పయామి. మళ్ళీ ఓం చంద్రాం ప్రభాషాం యశశాజ్వలంతీం త్రీం లోకే దేవచుష్టాముదారాం తాం పద్మనీభీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం మృణే ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధాతక స్నానం. ఓం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షాథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. వరలక్ష్మీదేవ్యై నమః. శుద్ధాతక స్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధాచమనీయం సమర్పయామి.
కొద్దిగా మళ్ళీ నీళ్ళ చుక్కలు జల్లి ఆ చెంబు పక్కన పెట్టేసి కలసారాసన నీళ్ళు పక్కన పెట్టుకుని ఇప్పుడు అమ్మవారికి వస్త్రాల నిమిత్తం ఒక కొత్త జాకెట్ గుడ్డ, అలాగే మీరు ఏదైనా నూతనంగా వస్త్రాలు కొనుక్కుంటే అమ్మవారికి సమర్పణ చేసి తర్వాత అది ప్రసాదంగా మీరు స్వీకరించవచ్చు. ఆ వస్త్రాలవి చేతితో పట్టుకోండి, అమ్మవారికి ముట్టించి తర్వాత పక్కన పెట్టుకోండి. ఓం ఉపైతుమాంతే వసఖ కీర్తిశ్చమణినాథ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే వరలక్ష్మీదేవ్యే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి ముట్టించి పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా అక్షతగింజలు తీసుకోండి. ఓం క్షుత్పివాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభోతిమసబుద్ధించ సర్వాన్నిర్నతమే గృహాత్ వరలక్ష్మీదేవ్యే నమః. యజ్ఞోపవీతార్థం కొంచుకార్థం 2 అక్షతించలు అమ్మవారి దగ్గర వేసేయండి. కొంచుకార్థం అక్షతాన్ సమర్పయామి. ఒకవేళ దూదితో యజ్ఞోపవీతం లాంటిది తయారు చేసుకుంటే అది కూడా వేయచ్చు. యజ్ఞోపవేతం సమర్పయామి. తర్వాత ఓ పుష్పం తీసుకుని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర ఉంచండి. ఓం గంధద్వారాంతురాధరుషాన్ నిత్యపుష్టాంకరేషణీయం ఈశ్వరీకం సర్వభూతానాం తామేవ వక్వహే శ్రియం వరలక్ష్మీదేవ్యే నమః దివ్య పరిమళ చందనం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా అక్షతలు తీసుకోండి. కొద్దిగా ఓం మనసక్క మమాకోతిం వాచ సత్యమసేమహే పశూనాగుండోపమన్నస్య మయ శ్రేయదాం యశః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు ఓ పుష్పాల మాల అమ్మవారికి కలసానికి చక్కగా అలంకారంగా ఒక దండ ఉంటే వెయ్యండి. ఓం పుష్పాల మాల అయినా పర్వాలేదు, ఏదైనా దళాలతో మీరు తయారు చేసుకున్నది బంగారు ఆభరణం కానీ ఏముంటే అవి. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం భాసయ మే కులే మాతరం పద్మమాలినీం అలంకరణార్థం ఆభరణార్థం పుష్పమాలికాన్ సమర్పయామి. ఆభరణాన్ని సమర్పయామి. ఇప్పుడు అలంకారం అయిన తర్వాత ఇప్పుడు పుష్పాలు పత్రాలు అన్నీ దగ్గరగా పెట్టుకోండి. మారేడు దళాలు ఉంటే అవి కూడా చేయొచ్చును. ఇవన్నీ ఎదురుగుండా పెట్టుకొని చక్కగా ఓం మహాలక్ష్మీదేవ్యే నమః లేకపోతే వరలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ చక్కగా అమ్మవారికి ముందు అంగపూజ, ఈ పుష్పాలు పత్రాలు అన్నీ పూజ చేయండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జాననే పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్థనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రై నమః నేత్రే పూజయామి. ఓం రమాయ నమః శిరః పూజయామి. వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం 108 నామాలు చెప్తాను. ఈ నామాలకి పుష్పాలు కుంకుమ కూడా పూజ చేయొచ్చు. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః.
ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాకాంతాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్తృణసౌమ్యాయై నమః. ఓం సుభదాయై నమః. ఓం నృపవేష్పగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వశుప్రదాయై నమః. ఓం సుభదాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణసమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వాభద్రపవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. వర్షే వర్షే ప్రయుక్తవరలక్ష్మీదేవ్యై నమః. వివిధపరిమళపత్రపుష్పాక్షతైః పూజయామి. కుంకుమార్చనం సమర్పయామి. కాస్త పసుపు కూడా ఒకసారి కొద్దిగా వేసి 3 సార్లు నమస్కారం చేయండి. యథాశక్తి పూజాన్ సమర్పయామి. ఇప్పుడు 2 అగరబత్తులు తీసుకోండి. ఉంటేలోగా సాంబ్రాన్ని కూడా వెలిగించే ఏర్పాటు చేసుకోండి. లేకపోతే అగరబత్తులు వెలిగించినా సరిపోతుంది. అగరబత్తులు వెలిగించండి. ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ శమే గృహే నిజదేవీం మాతరం శ్రియం భాషయ మే కులే. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారికి ఎడం చేత్తో అగరత్తులు పట్టుకుని కుడి చేత్తో పుష్పం తీసుకుని అమ్మవారికి చూపించండి. ధూపమాఘ్రాపయామి. అగరవత్తులు స్టాండ్లో పెట్టి ఆ పుష్పం అమ్మవారి దగ్గర పెట్టి మనం ఇందాక రెడీ చేసుకున్న 2వ దీపం ఉంది కదా, ఆ దీపాన్ని వెలిగించండి. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. వెలిగించిన దీపాన్ని అలంకారం చేసి ఆ దీపాన్ని అమ్మవారికి చూపించండి. ఘంటానాదం కూడా చెయ్యండి. వరలక్ష్మీదేవ్యై నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం 3 సార్లు అమ్మవారి దగ్గర ఉదకం జలండి. కొద్దిగా ఉదక పానీయం సమర్పయామి. ఇప్పుడు మీ ఎదురుకుండా ఉన్న సామాన్లన్నీ నెమ్మదిగా ఆచమనం పాత్ర, కలసారాధన చెంబు పక్కకు పెట్టుకుని, అలాగే అక్కడ అడ్డుగా ఉన్నవన్నీ పక్కగా పెట్టుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యం చెల్లించాల్సిన పదార్థాలని ఎదురుకుండా పెట్టుకోండి. చక్కగా కొబ్బరికాయ కొట్టండి. అన్నీ రెడీ చేసుకోండి. చక్కగా కొబ్బరికాయ పీచు అన్నీ తీసేసి పళ్ళెంలో పెట్టి చక్కగా మీరు ఏవైతే ప్రసాదాలు చేసుకున్నారో అవన్నీ ఎదురుకుండా సిద్ధం చేసుకున్న తర్వాత కలసారాధనలో నీళ్లు పుష్పంతో ఆ ప్రసాదాలన్నిటి మీద నీళ్లు చల్లండి. ఓం భోద్భవస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. అన్నిటి మీద నీళ్లు చల్లిన తర్వాత తమ పుష్పంతో అన్నిటి చుట్టూరా పదార్థాలన్నింటినీ కలుపుకుంటూ
చుట్టూరా నీళ్లు తిప్పండి. సత్యం వర్తేన పరిశించామి, ఒక్క నీళ్ళు చుక్క అమ్మవారి దగ్గర వేయండి. అమృతమస్తు అమృతం భవతు ఆర్ద్రాం యకరణీం విష్ణుం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మీం లక్ష్మీం జాతవేదో మవావహ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవ్యై నమః యథాభాగం అవసరార్థం. ఆ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తోచిన రీతిలో పేరు చెప్పండి. యథాశక్తి నారికేళ సకలహిత కదలే ఫలసహిత వివిధ ఫలసహిత భక్ష్యపోత్యతోష్యలేహ్యాన్ నివేదయామి. అవన్నీ కూడా అమ్మవారికి అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం వదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 5 సార్లు అమ్మవారికి చూపించిన తర్వాత 5 సార్లు పథకం అమ్మవారి దగ్గర చల్లండి. మధ్యే మధ్యే పథక పానీయం సమర్పయామి, అమృతా విధానం శుత్రాపోషణం సమర్పయామి, హతో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు 3 తమలపాకులు 2 వక్కలు. తాంబూలం తామావహ జాత వేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభోతంగాబోధాస్యోస్వాను విందేశం పురుషానహం. అమ్మవారి దగ్గర తాంబూలం సమర్పణ చేయండి. తర్వాత మళ్ళీ కొద్దిగా ఉదకం సమర్పణ చేయండి అమ్మవారికి. ఇప్పుడు 2 కర్పూరం బిళ్ళలు వేసుకుని హారతి వెలిగించండి. ఓం ఎడం చేత్తో ఘంటానాదం చేస్తూ కుడి చేత్తో పుష్పము హారతి పట్టుకుని చక్కగా లేచి నుంచోగలిగితే నుంచుని అమ్మవారికి హారతి చూపించండి. సమ్రాజంజ విరా, కంగారు లేకుండా సావకాశంగా తిప్పాలి. సమ్రాజంజ విరాజంజ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయాముఘేతయా మాసకుంత్రిజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అలా అమ్మవారికి చూపించిన తర్వాత గంట పక్కన పెట్టుకుని ఎడం చేత్తో హారతి పట్టుకుని కుడి చేత్తో పుష్పంతో అమ్మవారికి 3 సార్లు చూపించి ఆ పుష్పం నీళ్లలో ముంచి హారతి చుట్టూ తిప్పి అమ్మవారి దగ్గర నీళ్లు జల్లి పుష్పం అమ్మవారి దగ్గర వేసేసేయండి. నీరాజనాంతే పుష్పార్ఘ్యం సమర్పయామి. హారతి పళ్ళెం కింద పెట్టి చక్కగా 3 సార్లు కళ్ళకి ఒత్తుకోండి హారతిని. ఓం దివ్యమంగళ నీరాజనం దర్శయామి, నమస్కరోమి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. బోలో వరలక్ష్మీ మాతకు జై. ఇప్పుడు 2 పుష్పాలు, 1 చల్లర నాణం, కొద్దిగా అక్షతగింజలు పట్టుకుని అందరూ లేచి నుంచోండి. సువర్ణదివ్య మంత్ర పుష్పం. ఓం లక్ష్మీం క్షేర సముద్రరాజతనయాన్ శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాన్ లోకైకదీపాంకురాన్ శ్రీమన్మందగళాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్వాం త్రైలోక్యగుడింబరేంతరహిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామవసర్వదా. వరాంకుశోపాసం భీతముద్రాంకరైర్వహంతేంకబలాసనస్థాం బాలార్కకోడి ప్రతిభాంతనేత్రాం వజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవ్యై నమః సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పం, అక్షతులు, ఆ చిల్లన్నాణం అన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేయండి. సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు కొద్దిగా అక్షతగింజలు తీసుకుని కుడి చేతి మీదుగా 3 ప్రదక్షిణలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవే త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వరలక్ష్మీదేవ్యై నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అక్షతలు అమ్మవారి దగ్గర వేసేయండి. 3 ప్రదర్శనలు పూర్తయిన తర్వాత అందరూ చెప్పండి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే త్రాహిమాం భక్తవరదే వరలక్ష్మి దేవ్యై నమో నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఓ పుష్పం తీసుకుని అమ్మవారికి చక్కగా విసర్ణకర్రతో విసిరినట్టుగా, అలాగే గొడుగు అమ్మవారికి చామరం పెట్టినట్టుగా, అదే ఛత్రం పెట్టినట్టుగా అవన్నీ చక్కగా అమ్మవారికి అలా పుష్పంతో ఉపచారాలు చేసి అలా అమ్మవారి దగ్గర వేసేయండి. ఛత్రమాచ్ఛాదయామి చామరేణ విజయాం నృచంద్రశ్యాం గీతంద్రాభయాం పాద్యం ఘోషయాం సమస్తాందోళికాం శక్త్యోపచార భక్త్యోపచార రాజోపచార శక్త్యోపచార మంత్రోపచార పూజాన్ సమర్పయామి. ఇక్కడికి పూజా సమాప్తి పూర్తయింది. పూజా సమాప్తి అయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకసారి అమ్మవారికి క్షమార్పణ చెప్పుకోండి, అపరాధం చెప్పుకోండి. అమ్మాయి పూజలో ఏవైనా లోటులు ఉంటే తప్పులని ఒప్పులుగా భావించి నీ బిడ్డలం కాబట్టి సర్వకాల సర్వావస్థలందు మా సమస్త వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాదులన్నీ కూడా దిగ్విజయంగా అభివృద్ధిలో ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, చక్కగా సకల సస్య సమృద్ధిగా ఉండాలి అని, పాడి ఆవులన్నీ కూడా బాగుండాలి, అన్ని రకాలుగా మీ మనసులో ఉన్నవన్నీ ఒకసారి చెప్పుకుని అమ్మవారి ప్రార్థన చేసుకుని అపరాధం చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి
మాం మత్వా క్షమస్వ వరలక్ష్మీదేవ్యై నమః అపరాధ క్షమార్పణ నమస్కారాన్ సమర్పయామి, సర్వోపచారాన్ని సమర్పయామి. ఇప్పుడు చక్కగా అమ్మవారి ఎదురుగుండా కూర్చుని కొద్దిగా అక్షతలో నీళ్లు అమ్మవారి దగ్గర వదిలిపెట్టేసేయండి. యస్య స్మృజాత నామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సత్యా వందే తవచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి అనుకోండి. పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది కల్పోక్త ప్రకారేణ షోడశోపచార పూజా చ భగవతి సర్వాత్మక సర్వం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవ్యా సుప్రీత సుప్రసన్న వరద భవతు. అలా అమ్మవారి దగ్గర నీళ్లు అక్షతలు వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టిన తర్వాత తోరాలు తయారు చేసుకున్నారు కదా, ఆ తోరాలు అమ్మవారిది మీది ముత్తైదువుకు పెట్టేది లేకపోతే ఎంతమంది అయితే అన్నీ కలిపి అలా అమ్మవారి దగ్గర ఒక తమలపాకు వేసి చక్కగా పెట్టుకుని ఆ తోరాలన్నిటి మీద కూడా చక్కగా పూజ చేయండి. పసుపు కుంకుమ అక్షతలు 3 చేయొచ్చు. కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్దితనయాయే నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి, హరివల్లభాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి, చంద్రసోదర్యే నమః నవమ గ్రంథిం పూజయామి. తోరబంధన పూజ పూర్తయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మనం పూజ పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి వేసిన అక్షతలు శిరస్సులో వేసుకోండి, ఓ పుష్పం తలలో పెట్టుకోండి, కొద్దిగా కుంకుమ ధరించండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకరికి ఒకరు ఈ మంత్రం చెప్పుకుంటూ తోరబంధనం చేయండి. తోరాన్ని కట్టుకోండి. చెప్పండి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. అంతే. ఇప్పుడు ఈ తోరం కట్టుకోండి. తోరం పూర్తయిన తర్వాత అమ్మవారి నమస్కారం చేసుకుని తర్వాత ఇక్కడికి కార్యక్రమం పూర్తయింది. తర్వాత కథ పూర్తయిన తర్వాత ఈ మధ్యలో కథ ఉంటుంది. అక్షతలు పట్టుకుని కొద్దిగా కథ చెప్పుకొని కొద్దిగా అక్షతలు వేసుకోండి. అయిన తర్వాత ఏం చేయాలంటే వాయనం, ముత్తైదువుకి వాయనం ఇచ్చుకునే అవకాశం ఉంటే వాయనం ఇచ్చుకోండి. వాయనం ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, మీ అవకాశాన్ని బట్టి చేయండి. వాయనం ఇచ్చుకుని ఆ ముత్తైదు యొక్క ఆశీర్వచనం పొందండి. ఈ కథ చదువు